ఎవరైతే ఆ టెస్ట్ రాసింటాడో వాడికి తెలియక కాదు, వాడికి ఇంకా బాగా తెలుసు. వాడేమంటే డబ్బుల కోసం ఆ టెస్ట్ రాశాడు అంతే తప్ప వాడు ఈ అబ్బాయి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాసింది మాత్రం కాదు. కాబట్టి ఏమంటే ఇవాళ ఒక పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతాం. ఆ దోపిడీ ఎంత దోపిడీ అంటే ఏదో ఒక దగ్గర కాదు, మన ఈశ్వరయ్య అందరికీ ఇది పంపాడు. అందులో ఏమంటే ఆ మెడికల్ షాప్ వాళ్ళు ప్రతి మెడికల్ షాప్ వాడు 15,000 నుండి 25,000 రూపాయల వరకు బై మంత్లీ వాళ్ళకి లంచం ఇవ్వాలట. తర్వాత ఫార్మ్ నంబర్ 35 అని ప్రతి మెడికల్ షాప్లో వాడు బోర్డు వేసి పెట్టింటాడు. అది కూడా ఫేక్ అనమాట. దానికి అది రిజిస్టర్డ్. ఆ ఫేక్ పెట్టుకున్నందుకు వాడు 35,000 రూపాయలు లంచం వేయాలట. 35,000 ప్రతి నెల. మళ్ళీ తర్వాత వీళ్ళు ఏమి మెడికల్ షాపుకు మందులు ఏవైతే రాస్తారో ఆ రాసే మందులు ఒకసారి చూస్తే మనకేం తెలియదు, వాడు ఏం రాస్తే ఆడిపోయి మనం కొనుక్కొచ్చుకోవాలి. వాడేమి ఏవైతే బాగా బ్రాండ్ ఇమేజ్ అంటే ఎక్కువ రేటు ఉంటాయో వాటిని రాస్తారు. పైగా ఏమంటారు, ఎవరు ఏగుడు మేమే చెప్పాలి, మేము చెప్పిందే కొనాలి, మేము చెప్పిందే వాడాలి, మీరు ఇష్టం చేసుకోలేదు, ఆర్ఎంపీ డాక్టర్లు ప్రాక్టీస్ చేయకూడదు అని వాళ్ళన్నీ కూడా నిబంధనలు కూడా వాళ్ళే పెడతారు. ఇప్పుడేమంటే ఇప్పుడు మొత్తం ఇదంతా కూడా ఆల్రెడీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఏమంటే గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచే స్టార్ట్ అయింది, ఆరోగ్యశ్రీ అని వచ్చింది. కాబట్టి బ్రహ్మాండంగా ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళు వెలిగిపోతా ఉన్నారు, వాళ్ళకే డబ్బులన్నీ పోతా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్